నగరంలోని వినాయకుడి నిమజ్జనాలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇటు ట్యాంక్ బండ్ వద్ద అయితే కోలాహలం నెలకొందని చెప్పుకోవాలి. అలాగే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి అనిల్, అలాగే ట్యాంక్ బండ్ వద్ద మా ప్రతినిధి రాజు ఇద్దరు కూడా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అనిల్ దగ్గరికి వెళ్దాం. ఎస్ అనిల్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి కూడా ఇటు ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయిపోయిన అనంతరం కూడా ఇటు నగరంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తరలిస్తున్నాయి కాబట్టి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం కనిపిస్తుందని? గంగమ్మ ఒడికైతే ఒకటికొకటిగా ప్రెసెంట్ రద్దీగా మారిన వినాయకులకు సంబంధించిన నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ప్రస్తుతం రద్దీ వాతావరణం కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిన తర్వాత అంటే కొంచెం గ్యాప్ తీసుకుంది, దాదాపు గంట సేపు 2 గంటల సేపు గ్యాప్ తీసుకున్న తర్వాత సాయంత్రం నుంచి 5-6 గంటల నుంచి రద్దీ వాతావరణం పెరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా పబ్లిక్ సంబంధించి రద్దీ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి. ఆ వినాయకుల విషయానికి వస్తే సాయంత్రం నుంచి కూడా వినాయకులు ఒకటికొకటిగా రద్దీగా మారి నిమజ్జనానికి ఆ గంగమ్మ ఒడికి చేరుతున్నాయి అని చెప్పాలి. చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు మొత్తం కూడా నగర నలుమూలల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే సివి ఆనంద్ కూడా దీనికి సంబంధించి పలు వివరాలు కూడా తెలియజేయడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా. ముఖ్యంగా ఈ రోజు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 600కు పైగా వినాయకుల నిమజ్జనం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే రాత్రి వరకు కూడా ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతాయి కాబట్టి అందుకు సంబంధించి అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ వరకు రేపటి వరకు 50,000కు పైగా ఈ నిమజ్జనాలు అనేవి జరుగుతాయని చెప్పేసి కూడా ఆ పోలీస్ అధికారి సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే నగర నలుమూలల నుంచి ఇటు చార్మినార్ నుంచి కావచ్చు, బషీర్బాగ్ నుంచి కావచ్చు, అదేవిధంగా లిబర్టీ ఏరియా నుంచి ముఖ్యంగా సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ ఎక్కడైతే ఏరియాలు ఉన్నాయో ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా ప్రజెంట్ వినాయకులు అయితే వస్తున్నాయి. ఆ వినాయకుల నిమజ్జనానికి సంబంధించి ఆ వినాయకుల్ని చూడడం కోసం, నిమజ్జనాలు చూడడం కోసం తండోపతండాలుగా భక్తజనం అయితే ట్యాంక్ బండ్కి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూస్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆ పబ్లిక్ తోని భక్తులతోటి కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. ఒక సందడి వాతావరణం ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా వినాయకులకు సంబంధించి కూడా ఆ గంటల తరబడి కూడా ప్రజెంట్ వినాయకులు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు ముఖ్యంగా పాత బస్తీ నుంచి, చార్మినార్ నుంచి, అదేవిధంగా బషీర్బాగ్ నుంచి, మోహన్జా మార్కెట్ నుంచి కూడా చాలా వరకు వినాయకులు ట్యాంక్ బండ్ వద్దకి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కిలోమీటర్ల మేర పీపుల్స్ ప్లాజా వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగుతుండటంతో పబ్లిక్ భక్తులంతా కూడా ఆ నిమజ్జనాలు చూసేందుకు నగర నలుమూలల నుంచి అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జనాలకు సంబంధించి ఎప్పుడైతే మహాగణపతి నిమజ్జనం జరిగిందో ఆ మహాగణపతి వినాయకుడిని చూడడానికి చాలా వరకు కూడా లక్షలాది మంది భక్తజనం చేరుకొని ఆ నిమజ్జనాన్ని కూడా చూడడం జరిగింది. కన్నుల విందులుగా ఆ కన్నుల పండుగగా ఆ వాతావరణం కనిపించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా మరోసారి దీనికి సంబంధించి గ్యాప్ ఇచ్చిన తర్వాత నుంచి నగర నలుమూల నుంచి కూడా వినాయకులు చేరుకుంటున్న పరిస్థితి. ఆ రద్దీ వాతావరణం అయితే ప్రజెంట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్ వద్ద, పీపుల్స్ ప్లాజా వద్ద, ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన క్రెయిన్ల వద్దకైతే ప్రజెంట్ వినాయకులు చేరుకుంటున్నారు. ఆ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు వినాయకులు అయితే ఒకరికొకరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం ఈ రోజు ఆ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు వినాయకులు అయితే చేరుకుంటున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే తీరొక్క గణపతులు, రకరకాల గణపతులు ఇక్కడికి దర్శనం ఇస్తున్నాయని చెప్పాలి. ఆ రకరకాల గణపతులను చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా ఆ ప్రజెంట్ ట్యాంక్ బండ్ వద్దకైతే చేరుకుంటున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే సాయంత్రం నుంచి కూడా జనాలతోటి భక్తులతోటి ప్రజెంట్ కిక్కిరిసిన పరిస్థితి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మనకు కనిపిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఏరియల్ వ్యూ చేశారు. ముఖ్యంగా సివి ఆనంద్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఆ పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఏరియల్ వ్యూ చేసి దీనికి మొత్తం పరిశీలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆకస్మిక పరిశీలన చేశారు, అదేవిధంగా విజిట్ చేశారు. సర్ప్రైజ్ చేయడంతో ఆ సర్ప్రైజ్ విజిట్ కావడంతో చాలా మంది భక్తజనం కూడా ఆయనను చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి మనం చూసాం. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పటిష్ట బందోబస్తు నడుమ ఈ నిమజ్జనం అనేది ఈ కీలక ఘట్టం కావచ్చు. ఈ రోజు చివరి రోజు కావడంతో ట్యాంక్ బండ్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది, ముఖ్యంగా ఈ నిమజ్జనాలకు సంబంధించి మనకు గుర్తుకొచ్చేది ట్యాంక్ బండే కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిమజ్జనాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా దాదాపు 40 గంటల పాటు ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతాయి. ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జనాల పర్వం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా రాత్రి రేపు ఉదయం కూడా దీనికి సంబంధించి ఈ నిమజ్జనాల పర్వం అనేది కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు కావచ్చు, నిమజ్జనాలు చేసేందుకు వస్తున్న వారికి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు నడుమ ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి కావచ్చు, పబ్లిక్కి సంబంధించి కావచ్చు, శానిటేషన్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. దీనికి సంబంధించే ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి కావచ్చు ఉదయం నుంచి కూడా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తూ వచ్చే వినాయకుల్ని కరెక్ట్ టైంకి క్రెయిన్ల వద్దకు చేర్చే విధంగా అన్ని ఏర్పాట్లు అన్ని విధాలుగా చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. సాయంత్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఈ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. ఆ నిమజ్జనాల్ని చూసేందుకు కావచ్చు, అదేవిధంగా వస్తున్న వినాయకుల్ని, రకరకాల వినాయకుల్ని, చిన్న బుజ్జి వినాయకుల్ని నినాదాలతోటి, ముఖ్యంగా బాయ్ బాయ్ గణేష, జై జై గణేష, మరొకసారి రావాలయ్యా అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా ఆ నినాదాల్లో భాగంగానే ఆయన్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇటు చార్మినార్ నుంచి, అదేవిధంగా బషీర్బాగ్ నుంచి, పాత బస్తీ నుంచి, అదేవిధంగా ఇటు లిబర్టీ నుంచి, ఇటు దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ ఏరియాల నుంచి, చుట్టుపక్కల 3 కమిషనరేట్ పరిధిల నుంచి కూడా వినాయకులు అనేవి ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే దాదాపు 50 క్రెయిన్లకు పైగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్స్ట్రా మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా క్రెయిన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి వస్తున్న భక్తులకు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనాల కోసం తీసుకొస్తున్న వినాయకుల్ని కావచ్చు ఆ గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెక్ట్ సమయంలో నిమజ్జనాలు జరిగే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ప్రజెంట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఒక సందడి వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వీక్షించడం కోసం కావచ్చు, నిమజ్జనాల్ని చూడడం కోసం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పాలి. పోలీస్ సిబ్బంది కూడా ఉదయం నుంచి అదేవిధంగా ఈ నిమజ్జనాలు అయిపోయేంత వరకు కూడా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండి అధికారులు ఎక్కడైతే ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయో, ఇటు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అప్పర్ ట్యాంక్ బండ్ ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో ఆ హుస్సేన్ సాగర్లో వినాయకుల నిమజ్జనం అనంతరం ఆ వినాయకుల్ని తీస్తూ క్లియర్ చేస్తూ ఆ చెత్త చెదారాన్ని కూడా క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు నిమజ్జనాల్ని పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనాలు సురక్షితంగా అయ్యే విధంగా, ప్రశాంత వాతావరణంలో అయ్యే విధంగా అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడైతే ఈ మహాగణపతి ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించి ఉదయం ఆలస్యంగా మొదలైన 7 గంటలకి మొదలైన శోభయాత్ర, ఆ తర్వాత మధ్యాహ్నం 1:40 ఆ శోభయాత్ర ముగిసింది, నిమజ్జనం జరిగింది. కాబట్టి 1 గంట అంటే 45 నిమిషాల వరకు కూడా లేట్ అయింది, ఆలస్యమైంది. కానీ చాలా త్వరగా నిమజ్జనాన్ని ముగించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. 5 గంటల తర్వాత నుంచి మరోసారి ఈ వినాయకులకు సంబంధించి ఆ రద్దీ అనేది పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా చార్మినార్ నుంచి బాలాపూర్ నుంచి రావాల్సిన వినాయకులన్నీ కూడా రావడం జరిగింది. బాలాపూర్ కూడా రావడం జరిగింది. బాలాపూర్ విగ్రహానికి సంబంధించిన నిమజ్జనం కూడా జరిగిపోయింది సాయంత్రం సమయంలో. అదేవిధంగా ప్రజెంట్ ఈ వినాయకుల నిమజ్జనం అనేది ప్రజెంట్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 600కు పైగా నిమజ్జనాలు అనేవి జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగింది అధికారుల నుంచి. మనకు కూడా అఫీషియల్గా తెలిసిన సిచ్యువేషన్ అది. అదేవిధంగా రేపటి వరకు కూడా ఇప్పటి వరకు అంచనా వేస్తున్న దృష్ట్యా 50,000కు పైగా ప్రజెంట్ ఈ నిమజ్జనాలు అనేవి జరుగుతాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్టు క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇటు అప్పర్ ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ఈ ఏరియాలన్నింటిలో కూడా వస్తున్న వినాయకులందరినీ కూడా
డైవర్ట్ చేస్తున్నారు. ఎటు దగ్గరగా ఉంటే ఎటు వీలుగా ఉంటే అటు వినాయకులను అయితే తరలిస్తున్నారని చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క జనాలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాయ్ బాయ్ గణేష, జై జై గణేష అంటూ మరొకసారి రావాలంటూ నినాదాలు చేసుకుంటూ ప్రజెంట్ అయితే ఒక సందడి వాతావరణం ప్రజెంట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భక్తజనానికి సంబంధించి కావచ్చు, ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలా వరకు కూడా వినాయక చవితి వచ్చిందంటే నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ అనేది మనకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కీలక ఘట్టం చివరి రోజు ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. అదేవిధంగా తర్వాత జరగబోయే ఆ వినాయకుల నిమజ్జనాలకు సంబంధించి కావచ్చు చాలా వరకు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సో దాని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రజెంట్ ఈ రోజు రాత్రి మధ్యరాత్రి వరకు కూడా ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతుంటాయి. అదేవిధంగా రేపటి వరకు కూడా ఈ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులంతా కూడా హైడ్రా కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నిమగ్నమై ప్రజెంట్ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ప్రజెంట్ అయితే ఒక సందడి వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో అది ప్రస్తుతం పరిస్థితి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నుంచి అయితే ఇటు చిన్నగా విగ్రహాలు కదులుతూ ఉన్నాయి. నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద కూడా కోలాహలంగా నెలకొందని చెప్పుకోవాలి. ఇవాళ మిడ్ నైట్ అలాగే రేపు ఉదయం వరకు కూడా ఇటు భారీగా విగ్రహాలు చేరుకునే అవకాశం ఉన్నందున ఇప్పటికే పోలీసులంతా కూడా అక్కడ భారీగా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజు, ఉదయం నుంచి కూడా ఇటు మధ్యాహ్నం నుంచి కూడా అటు గణనాథులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ వద్దకి. అసలు ఎన్ని విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం పూర్తయ్యాయి? సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? వద్దకు అయితే విగ్రహాల కదలిక అనేది చాలా స్లోగా కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అటు క్రెయిన్ నెంబర్ 4 దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్నటువంటి విగ్రహాలను ప్రస్తుతం అయితే వేరే ప్లేస్ అంటే నెక్లెస్ రోడ్డు వైపు మరలిస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఆ క్రెయిన్ నెంబర్ 4 దగ్గర మొత్తం ఎన్టీఆర్ మార్గ్ నుంచి అటు ట్యాంక్ బండ్ వరకు ఉన్నటువంటి పబ్లిక్ క్రౌడ్ అంతా కూడా ఇదే విధంగా ఉంది. అసలు ఈ జనమంతా ఎక్కడి నుంచి వస్తున్నారనేది అర్థం కానటువంటిది. హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం జనమంతా కూడా ప్రస్తుతం ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ఈ 3 ఏరియాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. కిక్కిరిసిపోయినటువంటి జనంతో ఆ మొత్తం విగ్రహాలతో పాటు వస్తున్నటువంటి వాళ్ళు కాకుండా అటు అనేక మంది చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళతో మొత్తం జనసందోహంగా మారిపోయినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగినటువంటి సమయంలో ఎంత క్రౌడ్ అయితే ఉందో ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు మొత్తం అంతా కూడా ఇదే విధమైనటువంటి క్రౌడ్ అయితే కనిపిస్తుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది వస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ తగ్గడం లేదు. వస్తున్నటువంటి విగ్రహాలను కూడా అంటే ఇటు సెక్రటరియట్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలను ఈ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రెయిన్ నెంబర్ 4 కానీ 5, 6 ఈ 9 వరకు ఉన్నటువంటి క్రెయిన్స్లో ఎక్కడన్నా పెట్టడానికి అవకాశం లేకపోవడంతో మొత్తం నెక్లెస్ రోడ్డుకి అయితే తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు ఇంత క్రౌడ్ పుల్లింగ్ అనేది ఉండకుండా చేయాలి. ఎందుకంటే ఒకవేళ స్టాంపింగ్ జరిగే అవకాశం ఉంటుంది, తొక్కిసలాట జరిగితే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి క్రౌడ్ అనేది లేకుండా ఉండేలాగానే ఆ పోలీసు వాహనాలని లోపలికి తీసుకుని వెళ్ళడం, ఎక్కడికక్కడ ఎక్కువ మంది లేకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ జనాలు మాత్రం తగ్గడం లేదు. సాయంత్రం సమయం కావడం ఇప్పటికే విగ్రహాలన్నీ కూడా అటు ఎంజే మార్కెట్, అదేవిధంగా చార్మినార్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దాటుకుని ఒక్కొక్క విగ్రహం వస్తుంది. అయితే క్రెయిన్కు ఒక్క విగ్రహం చెప్పని మాత్రమే ప్రస్తుతం పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనం జరిగే అవకాశం అయితే ఉంది. ఉదయం వరకు ఒకవేళ నిమజ్జనం 9 గంటల లోపు కనుక ముగియకపోతే ఆ ట్రాఫిక్, సిటీలో ట్రాఫిక్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలంటే నెక్లెస్ రోడ్డుకి మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా తరలించాలనేది పోలీసులు ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంచనా నేపథ్యంలోనే ముందుగా దాదాపుగా నెక్లెస్ రోడ్డు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కాబట్టి విగ్రహాలన్నింటినీ ప్రస్తుతం నెక్లెస్ రోడ్డుకి అయితే తరలిస్తూ ఉన్నారు. తరలించిన తర్వాత అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి విగ్రహాలను ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ఈ ప్లేసెస్కి అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. వచ్చిన విగ్రహాలను వెంటనే నిమజ్జనం అయితే కొనసాగిస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూస్తే ప్రస్తుతం ఆ ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం
విగ్రహం ఎక్కడైతే నిమజ్జనం చేశారో అదే ప్లేస్లో 8 ప్యాక్ నమూనాతో ఉన్నటువంటి గణేశుని ప్రస్తుతం అయితే అక్కడ నిమజ్జనం జరుగుతున్నది అయితే చూడవచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా 15 అడుగుల పైన ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ప్రస్తుతం క్రెయిన్ నెంబర్ 1 నుంచి 9 వరకు అయితే తరలిస్తున్నారు. దాదాపుగా 20 అడుగులు 30 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఈ ప్లేస్కి తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇంత క్రౌడ్ అసలు ఈ జనాన్ని బహుశా పోలీసులు కూడా ఊహించుంటారు. ఎందుకంటే అటు ట్యాంక్ బండ్ కానీ అదేవిధంగా సెక్రటరేట్, నెక్లెస్ రోడ్ ఈ ప్రాంతాలతో పాటు అనేక ప్లేసెస్లో ఈ గణేష్ నిమజ్జనం జరుగుతుంది. కానీ అటు హైదరాబాద్ సిటీలో జంట నగరాల్లో ఉన్నటువంటి మొత్తం పబ్లిక్ అంతా కూడా ప్రస్తుతం భక్తులు అదేవిధంగా నిమజ్జనం చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళతో మొత్తం నిండిపోయినటువంటిది అయితే మనమైతే చూడవచ్చు. వచ్చినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా ఆ క్రెయిన్ మూమెంట్ ఒకవేళ లారీల్లో తీసుకొస్తున్నటువంటి వాటిని చిన్న చిన్న వాహనాల్లో తీసుకొస్తున్నటువంటి వాటికి ప్లేస్ కూడా సరిపోతున్నటువంటి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని పక్కకి వాళ్ళని జరిపితే తప్ప ఆ వాహనాల్లో వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో పోలీసులు కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విగ్రహాలన్నీ కూడా అటు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పోలీసులు గత సంవత్సరం కూడా చూస్తే అటు లిబర్టీ కానీ అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ ప్రాంతాలకు వచ్చే నుంచి వస్తున్నటువంటి విగ్రహాలతో మొత్తం దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటిది అయితే ఉంది. అయితే రేపు సండే కావడంతో ఇంకా చాలా విగ్రహాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ హాలిడే కావడం చాలామంది ఇంకా ఈ గణేష్ నిమజ్జనాన్ని చూసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ క్రౌడ్ రాకుండా ఉండడానికి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడానికి ముందస్తుగానే విగ్రహాలన్నింటినీ నెక్లెస్ రోడ్డు వైపు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ వచ్చినటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా క్షణాల్లోనే నిమజ్జనం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఒకసారి ఆ క్రౌడ్ని కనుక గమనించి చూస్తే అటు సెక్రటరేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తము ఇంచుమించుగా 1 కిలోమీటర్న్నర ఉంటుంది. మొత్తం అంతా కూడా 2 వైపులా ఇదే విధమైనటువంటి క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే డే టైంలో జరిగినటువంటి నిమజ్జనానికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూనే పోలీసు పహారా కాస్తున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ రాత్రి సమయంలో జరిగేటటువంటి ఈ నిమజ్జనానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం పూర్తి స్థాయి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కంటిన్యూగా అన్ని మార్గాల్లో కూడా ప్రస్తుతం అయితే వస్తూ ఉన్నారు. ఈ వస్తున్నటువంటి పబ్లిక్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటిది అయితే ఉంది. వస్తున్నటువంటి క్రౌడ్ మొత్తాన్ని వేరే చోటకి మలచకపోతే కనుక ఇక్కడ ఎక్కువగా చేరుకుని తొక్కిసలాట జరుగుతుందనే ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడే ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ ప్లేస్లో ఉన్నటువంటి పబ్లిక్ని మొత్తాన్నంతా కూడా ప్రస్తుతం ముందుకి వెళ్ళాలని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి ఇటు నెక్లెస్ రోడ్ వరకు ప్రస్తుతం అయితే విగ్రహాలు అటు ట్యాంక్ బండ్ కానీ ఎన్టీఆర్ ఘాట్ ఈ ఉన్నటువంటి ఈ ప్లేసెస్కి సంబంధించి విగ్రహాలు కొంత తక్కువగా పంపిస్తున్నారు. వస్తున్నటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా ప్రస్తుతం అయితే నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా రాత్రి 12 గంటల సమయానికి అన్ని ప్రాంతాలకు విగ్రహాలు అయితే నిమజ్జనం చేయడానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు చార్మినార్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు కానీ సహజంగా చూస్తే అటు బాలాపూర్ విగ్రహం వచ్చేటప్పటికే మొత్తం విగ్రహాలన్నీ ట్యాంక్ బండ్కి చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఆ విగ్రహాలు రావడం అయితే స్టార్ట్ అయినటువంటిది అయితే ఉంది. వాళ్ళు ఆ ప్లేసెస్ నుంచి మూవ్ చేస్తూ ఆలస్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తము ఈ గణేష్ నిమజ్జనం అంతా పగటిపూట కాకుండా రాత్రి సమయంలో బహుశా ఎక్కువ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం క్రెయిన్లతో పాటు పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నటువంటిది అయితే ఉంది. చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు. ఎందుకంటే మనము చూసాం 6 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్లేసెస్కి రావడం మొత్తం అంతా కూడా స్వతహాగా పరిశీలించినటువంటిది అయితే ఉంది. అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటిది అయితే ఉంది. నిర్వాహకులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వాటర్ విషయంలో కానీ అదేవిధంగా టాయిలెట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది జిహెచ్ఎంసీ అధికారులకు అయితే తెలియజేశారు. దీనికి తోడు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంజాయ్ చేసి వెళ్ళాలని సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా మొత్తం అంతా అది పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ట్యాంక్ బండ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో. రైట్ రాజు, థ్యాంక్ యూ. బుజ్జి గండేసా ఈనుల్లో పోగొట్టు నిరాశ కుట్రాళ్ళు పెట్టే ముటంకాయ
రంగులెన్నో నీ చూసి